నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సహకారం. ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు. పుల్వామా అమరులకు నివాళి అర్పించిన బీజేపీ నాయకులు, కేఎన్ఆర్ తదితరులు. విద్యార్థుల అవగాహన కార్యక్రమం. కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సహకారంతో ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్టు కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పేర్ల అప్పారావు అన్నారు. దానిలో భాగంగా జీవీఎంసీ 64 వార్డ్ గంగవరం గ్రామంలో నివాసం ఉంటున్న చోడిపిల్ల కృపా కుటుంబానికి హైదరాబాద్ కు చెందిన రైస్ ఫౌండేషన్ అధినేత నీలకంఠం ఆర్థిక సాయంతో ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పేర్ల అప్పారావు మాట్లాడుతూ, చోడిపిల్ల కృప అనే మహిళ చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకోవడంతో పాటు 3 పిల్లలు వృద్ధులు అయిన అత్తమామ ఉండటంతో కుటుంబ పోషణ కష్టంగా ఉన్న నేపథ్యంలో కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించామన్నారు. కల్చర్ ఫౌండేషన్ గత 2 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. సమాజానికి స్వచ్ఛంద సేవలు ఎంతో అవసరమన్నారు. మానవతా దృక్పథంతో దాతలు ఎవరైనా ఉంటే సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గిరి చరణ్ నాయుడు, శివప్రసాద్, అమ్మూరు ప్రసాద్, జాఫర్ తదితరులు ఉన్నారు. నమస్కారం అండి. కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక నిరుపేద కుటుంబానికి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులను ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగముగా ఈరోజు గంగవరం గ్రామంలో ఉంటున్న చోడిపిల్ల అప్పారావు లేటు, అదేవిధంగా వారి సతీమణి చోడిపిల్ల కృప, ఈ నిరుపేద కుటుంబానికి హైదరాబాద్లో ఉంటున్నటువంటి రైజ్ ఫౌండేషన్ అధినేత శ్రీ నీలకంఠం గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. కల్చర్ ఫౌండేషన్ తరఫున నీలకంఠం గారికి అభినందన తెలియజేసుకుంటున్నాము. చోడిపిల్ల అప్పారావు నెల రోజుల క్రితం అనారోగ్య కారణంగా చనిపోయారు. కృపా గారు 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ఒక అబ్బాయి, 3 పిల్లలతో అత్త మామగారితోని తినడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలోని కల్చర్ ఫౌండేషన్ సభ్యులు శివప్రసాద్, గిరి వారి యొక్క ఆలోచనల మేరకు ఈ కుటుంబానికి ఒక నెలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వీరికి ఇంకా మిగిలిన డోనర్స్ కూడా సహకారం అందిస్తే వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్రస్తుతం వీరు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి కూడా వారికి ఆహారం లేక తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఈ కుటుంబానికి అందరూ ఆదుకోవాలని చెప్పేసి కల్చర్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా అభ్యర్థిస్తున్నాము. గాజువాక పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో పుల్వామా అమరుల సంస్మరణ సభ నియోజకవర్గం కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో జరిగింది. దేశ సంరక్షణ కోసం అసువులు బాసిన వీర జవాన్ల చరిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ 2019 సంవత్సరం ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటలకు జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఫిబ్రవరి 26న పాకిస్తాన్ లోకి చొచ్చుకొని వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసి 300 మంది ఉగ్రవాదులను అంతమొదించారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకర్రావు, రంగ నాయకులు కృష్ణారెడ్డి, రామస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. अमर रहे अमर रहे पुलवामा, अमर रहे अमर रहे पुलवामा, अमर रहे अमर रहे पुलवामा, अमर रहे अमर रहे पुलवामा. నమస్కారం అండి. 2019 సంవత్సరం జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జవాన్లపై జరిగినటువంటి
బాంబు దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. వారందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. భారతదేశం కోసం మరి సైనికులు సరిహద్దుల్లో సిఆర్పిఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెహికల్స్లో వెళ్తుంటే ముందు నుంచి ఒక ఆగంతకుడు వచ్చి కారులో 5వ నెంబర్ బస్సుని ఢీకొని బాంబ్ బ్లాస్ట్ చేయడంతో ఆ యొక్క బస్సు అంతా పేలిపోయింది. అందులో ఉన్న జవాన్లు 40 మంది చనిపోయారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ యొక్క ఘటన 2019లో ఫిబ్రవరి ఇదే రోజున 14న సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తర్వాత ఇదే నెలలో జనవరి 26వ తేదీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సర్జికల్ స్ట్రైక్ చేసి భారతదేశం నుంచి పాకిస్తాన్ హద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్లకు చొచ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి యొక్క ఉగ్రవాదులు అందరూ కూడా హతమార్చడం జరిగింది. 300 మంది పైగా తీవ్రవాదులను హతమార్చడం జరిగింది. దాంతో భారతదేశ బలం ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఈ యొక్క ఆగంతకులందరినీ కూడా హతమార్చడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ దేశం ఉందో ఇలాంటి ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది, వారికి తగిన బుద్ధి చెప్పడం కోసం సర్జికల్ స్ట్రైక్ చేసి విజయం సాధించడం జరిగింది. ఫిబ్రవరి 26వ తేదీ 2019లో ఈరోజు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో 40 మంది వీర జవాన్లకి శ్రద్ధాంజలి ఘటించి వారి అశ్రు నివాళులు అర్పించి వారికి ఘనంగా పూలతో నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గుంటూరు శంకరరావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు, రంగనాయకులు గారు, స్వామి గారు, రాజశేఖర గారు, రామయ్య గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లోని పాఠశాలల్లో ప్రామాణిక క్లబ్లు వహిస్తున్న దాదాపు 40 మంది సైన్స్ ఉపాధ్యాయుల కోసం విశాఖపట్నంలో లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఇది సైన్స్ ఉపాధ్యాయులను భారతీయ ప్రమాణాలను ఉపయోగించి సైన్స్ ను అర్థం చేసుకోవడానికి మరియు బోధించడానికి ప్రేరేపించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం విశాఖపట్నంలోని హోటల్ గ్రీన్ పార్క్ లో నిర్వహించబడింది. విశాఖపట్నంలోని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ శ్రీ బి విజయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై వర్జాఫ్లో సాధారణంగా ఉపయోగించే ఉత్పత్తుల ఉదాహరణలతో శాస్త్రీయ చట్టాలు మరియు సూత్రాలు, ఆచరణాత్మక అనువర్తనాలను వివరించారు. ప్రామాణిక క్లబ్ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకులు విద్యార్థులకు పాఠ్య ప్రణాళికను అందించే విధంగా బోధిస్తూ సమాజ అవగాహన కల్పించటకు మరింత దోహదపడుతుందన్నారు. మరో ముఖ్య అతిథి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ తిరుమల చైతన్య మాట్లాడుతూ పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులు నాణ్యత మరియు ప్రమాణాల ప్రాముఖ్యతను అభినందించడానికి మరియు వారి భవిష్యత్ ప్రయత్నాలలో నిజ జీవిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి వారికి పాఠ్య ప్రణాళికలు ఒక సాధారణంగా ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో సమాజంలో నాణ్యతపై ప్రతి మనిషికి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయడం ఆనందం అన్నారు. బిఐఎస్ విజయవాడ సైంటిస్ట్ సి డిప్యూటీ డైరెక్టర్ డి వివేక్ వర్ధన్ రెడ్డి ఈ విధానం విద్యార్థులు సైన్స్ రంగంలో రాణించడానికి మరియు సమాజానికి అర్థవంతంగా దోహదపడుతుందని మేము విశ్వసిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రమాణీకరణ, సర్టిఫికేషన్ పథకాలు, పరీక్ష, శిక్షణ మరియు ప్రమాణాల ప్రమోషన్ కార్యకలాపాలను బిఐఎస్ఏ విధంగా నిర్వహిస్తుందని ఆహుతులను వివరించారు. మన వాసు గారు, మన గణేష్ మీరు చెప్పినట్టు, రాజు గారు చెప్పినట్టు లెంత్ పెరుగుతుంది. ట్రాన్స్వర్స్ డైమెన్షన్ ఎవరు? వాట్ ఇస్ ట్రాన్స్వర్స్ డైమెన్షన్? ట్రాన్స్వర్స్ డైమెన్షన్ ఎవరు? ఆ రాడ్కి డైమండ్ ఇంకా తగ్గి ఇంకా తగ్గి ఇంకా తగ్గి 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 చివరికి ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ ఇస్ గోయింగ్ టు ఫెయిల్. బట్ ఫెయిల్ చెప్తుంది ఇస్ గోయింగ్ టు ఫెయిల్. సాగిపోతుంటా. So this is undergoing tension. So it's called the tensile test. So what's the important problem? Tensile test called steel rod. Okay. Now మీరు చెప్పినట్టు yes correct. మీరు అన్నారు కదా. This is typical diagram. Typical. Mild steel typical tissue board పంచేది. అలాంటి వైట్ బోర్డ్ పంచేది. Strain ఎంత స్ట్రెస్ పెరిగితే అంత strain పెరుగుతుంది. Elastic property means
The property of a material when it reaches point C and D are upper yield point, lower yield point. Upper yield point. So steel ఏంటంటే చెప్పాను కదా మీకు, it talks about warning ఇస్తుంది. నేను బ్రేక్ అయిపోతాను వెంటనే టపక్కన బ్రేక్, it gives a warning. So upper yield point, lower yield point. E is the ultimate stress. Ultimate stress ఏంటంటే వచ్చేసి మన BIS is one of the body which prepare national standard. అలాగే మనము వేరే కంట్రీస్ లో చూస్తే BSI బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్, అమెరికాలో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్, ANSI, ఇవన్నీ వాళ్ళ కంట్రీస్ లో నేషనల్ స్టాండర్డ్స్ తయారు చేసే బాడీస్. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్స్ వచ్చేస్తే మనం ISO ఇంటర్నేషనల్ బాడీ. ఆ ఇంటర్నేషనల్ బాడీలో ఈ నేషనల్ స్టాండర్డ్ బాడీస్ అన్ని పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తయారు చేస్తుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్, నేషనల్ స్టాండర్డ్, కపుల్ స్టాండర్డ్స్ BIS తయారు చేస్తుంది. మెయిన్గా ఈ 17 ఏరియాస్ వచ్చేసి కెమికల్ నుంచి మీరు చూసుకుంటే అనేక విధాలుగా మెటలర్జికల్, మెడికల్, మెకానికల్, ఆయుష్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ డిపార్ట్మెంట్, ఇట్లా 17 డివిజన్ కౌన్సిల్స్ లో మనం ఈ స్టాండర్డ్స్ అనేవి BIS వాళ్ళు ఫార్ములేట్ చేస్తారు. నెక్స్ట్, సో దిస్ ఈస్ ద కమిటీ. నేను చెప్పాను కదా, నేషనల్ స్టాండర్డ్ తయారు చేయాలంటే మనకు చాలా ఎక్స్పర్ట్స్ కావాలి, ఒక కమిటీ కావాలి. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే పర్యావరణానికి హానికరం కాకుండా వాళ్ళ ప్రోడక్ట్స్ తయారు చేస్తే వాళ్ళకు ఎకో మార్క్ సర్టిఫికేషన్ కూడా BIS ఇస్తుంది. నెక్స్ట్, సో ఇది సర్టిఫికేషన్ గురించి. BIS మొత్తం మీద ఒక 23,000 స్టాండర్డ్స్ తయారు చేస్తుంది. కానీ ఆ 23,000 ప్రోడక్ట్స్ స్టాండర్డ్స్ ఇవన్నీ కంపల్సరీ ప్రోడక్ట్స్. ఎందుకు వీటిని కంపల్సరీ చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఈ ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. అలాంటప్పుడు డొమెస్టిక్ మార్కెట్ వాళ్ళు నష్టపోకూడదు, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ నష్టపోకూడదు అనే దృష్టి మీద సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి వీటికి అనే దీని మీద కంపల్సరీ ప్రోడక్ట్స్ ని ఇవి సమ్ ఆఫ్ ద కంపల్సరీ ప్రోడక్ట్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్. నమస్కారం అండి, నా పేరు వివేక్ వర్ధన్ రెడ్డి. నేను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు మన విశాఖపట్నం గ్రీన్ పార్క్ హోటల్లో లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే వర్క్షాప్ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం మరియు విజయనగరం జిల్లా టీచర్లకు నిర్వహించారు. ఎక్కడైతే BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ క్లబ్స్ ఓపెన్ చేశాయో ఆ స్కూల్స్లోని సైన్స్ టీచర్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనము వాళ్ళకి మా పాఠశాలలో ఏదైతే సైన్స్ గురించి చెప్తామో ఆ సైన్స్ యూజ్ చేస్తే ఈ స్టాండర్డ్స్ ఎలా ఫార్ములేట్ అయ్యాయి అంటే ప్రాక్టికల్గా ఒక ప్రోడక్ట్ వెనకాల ఏ సైన్స్ లాస్ వాళ్ళు యూజ్ చేసి ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి అనే అంశం మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాం. దిస్ ఈజ్ లైక్ గివింగ్ హెల్పింగ్ టీచర్స్కి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ మరీ ఎక్కువగా అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వాటి గురించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మనకు ముఖ్య అతిథులుగా విజయభాస్కర్ గారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం జోన్, అలాగే DEO శ్రీకాకుళం తిరుమల శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్కి విచ్చేశారు. ఈ ప్రోగ్రామ్ అదే గ్రూప్ యాక్టివిటీస్ కూడా ఈ ప్రోగ్రాంలో నిర్వహించడం జరిగింది. అందరూ ఒక 45 టీచర్స్ ఈ ప్రోగ్రామ్కి హాజరయ్యారు. యాక్టివ్గా గ్రూప్ యాక్టివిటీ అనేది ఈ ప్రోగ్రాంలో నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కలర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సహకారం, ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు. పుల్వామా అమరులకు నివాళి అర్పించిన బీజేపీ నాయకులు, KNR తదితరులు. విద్యార్థుల అవగాహన కార్యక్రమం. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.